అందరికీ నమస్కారం. ఆకుల ఆయుర్వేదం యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు ఒక అద్భుతమైన విశిష్ట ఆయుర్వేద గుణాలు కలిగిన మొక్కను గురించి తెలుసుకుందాము. ఈ మొక్కను వేదకాలం నుండి సనాతన ఆయుర్వేద వైద్యంలో ఇరివిగా వాడుచున్నారు. ఈ మొక్కను వివిధ పేర్లతో పిలుస్తారు. తుంగముస్తలు, తుంగగడ్డలు, తుంగగడ్డి, భద్రముస్తలు, నాగారం ముస్తలు అని వివిధ పేర్లతో పిలుస్తారు. ఈ తుంగముస్తల మొక్కలో అపారమైన ఔషధ గుణాలు కలిగి మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఈ మొక్క దాదాపుగా అన్ని ప్రాంతాల్లో కనిపిస్తుంది. ఇది ఎక్కువగా వరి పొలాలలో కలుపు మొక్కగా కనిపిస్తుంది. ఈ మొక్క ఔషధము ఆయుర్వేద షాపుల్లో అమ్ముతారు. ఈ మొక్క యొక్క ఔషధ గుణాల గురించి తెలుసుకుందాము. తుంగముస్తలను సేకరించి ఎండించి చూర్ణము తయారు చేసుకొని 1/2 కేజీ నువ్వుల నూనెలో 2 స్పూన్ల తుంగముస్తల చూర్ణము కలిపి సన్నని మంటపై మరిగించి చల్లారిన తర్వాత గాజు సీసాలో నిల్వ ఉంచుకొని తలకు ఈ ఆయిల్ను మర్దన చేయడం వలన జుట్టు రాలడము నివారిస్తుంది. పేనుకొరుకుడు ఉన్న చోట ఎంట్రుకలు వస్తాయి. ఈ ఆయిల్ను వారానికి 2 సార్లు తలకు మర్దన చేస్తూ ఉంటే తలలో సుండ్రును నివారిస్తుంది మరియు ఎంట్రుకలు రాలడము నివారించి బట్టతల సమస్య రాకుండా నివారిస్తుంది. తుంగముస్తల చూర్ణము, యాలకుల చూర్ణము 2 సమభాగాలుగా కలిపి నిల్వ ఉంచుకొని ప్రతిరోజు ఉదయము సాయంత్రము 1/2 స్పూన్ ప్రకారము 1 కప్పు నీటిలో సేవిస్తూ ఉంటే అధిక దాహాన్ని తగ్గిస్తుంది. తుంగముస్తల చూర్ణము, ఒట్టివేర్ల చూర్ణము, ఖర్జూరాల చూర్ణము 3 సమభాగాలుగా తీసుకొని 1 బకెట్ నీళ్ళలో 1 స్పూన్ చూర్ణము కలిపి స్నానం చేస్తూ ఉంటే శరీరంలో వచ్చే అధిక చెమటను తగ్గించి శరీరంలో వచ్చే దుర్గంధాన్ని నివారించి శరీరాన్ని చల్లపరుస్తుంది. తుంగముస్తల చూర్ణము 1/2 స్పూను 1 గ్లాసు పాలలో సేవిస్తే రక్తం శుద్ధి అయి వ్యాధి నిరోధక శక్తి పెరిగి ఆరోగ్యంగా ఉంచుతుంది. తుంగమస్తల చూర్ణము, మిరియాల చూర్ణము సమభాగాలుగా కలుపుకొని గాజు సీసాలో నిల్వ ఉంచుకొని 1/2 స్పూను చూర్ణంలో 1 స్పూను తేనె కలుపుకొని సేవించడం వలన కఫ సంబంధమైన వ్యాధులు, దగ్గు, ఆయాసము, పొడి దగ్గు, రొంప తగ్గిస్తుంది. తుంగముస్తల చూర్ణము, కరక్కాయ చూర్ణము, సొంటి చూర్ణము అన్ని సమపాళ్ళలో కలుపుకొని గాజు సీసాలో నిల్వ ఉంచుకొని 1 స్పూన్ చూర్ణములో తీపికి సరిపడా బెల్లం కలిపి 1 కప్పు నీటితో సేవిస్తూ ఉంటే పొడి దగ్గు తగ్గిస్తుంది, ఆస్తమా తగ్గిస్తుంది. తుంగముస్తల చూర్ణము 1/2 స్పూను ఉదయం పరగడుపున 1 కప్పు నీటిలో సేవించడం వలన రక్త విరేచనాలు తగ్గిస్తుంది. తుంగముస్తలు పచ్చివి సేకరించి పేస్ట్లా చేసి ఆ పేస్టును సన్నుబాల కుదుళ్లకు లేపనం చేసి ప్రతిరోజు 1/2 స్పూను తుంగముస్తల చూర్ణము 1 గ్లాసు పాలతో సేవిస్తూ ఉంటే బాలింతలకు సన్నుబాలు సమృద్ధిగా పడతాయి. తుంగముస్తల చూర్ణము, ఒట్టివేర్ల చూర్ణము, సుగంధి పాలవేర్ల చూర్ణము సమభాగాలుగా కలుపుకొని గాజు సీసాలో నిల్వ ఉంచుకొని 1 స్పూన్ చూర్ణాన్ని 1 కప్పు నీటిలో కలిపి తీపికి సరిపడా కండ చక్కెర కలిపి సేవించడం వలన శరీరంలో అధిక వేడిని తగ్గిస్తుంది, మూత్రంలో మంట తగ్గిస్తుంది, నొప్పిని తగ్గిస్తుంది. 1 స్పూను తుంగముస్తల చూర్ణము 1 గ్లాసు నీటిలో మరిగించి కషాయం తయారు చేసుకొని అందులో 1/2 స్పూను అశ్వగంధ చూర్ణం కలిపి సేవించడం వలన కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, కండరాల నొప్పులు అన్నీ తగ్గిస్తుంది. తుంగమస్తల చూర్ణము, తమలపాకుల చూర్ణము 2 సమభాగాలుగా కలిపి కొద్దిగా తేనె కలిపి రేగిగింజంత మాత్రలు చేసుకొని ప్రతిరోజు 3 పూటలా సేవించడం వలన నోటి దుర్వాసన తగ్గిస్తుంది. తుంగముస్తలు పచ్చివి సేకరించి పేస్ట్లా చేసి ఆ పేస్టును
తేలుకుట్టిన చోట లేపనం చేస్తే నొప్పి నివారిస్తుంది. 1 గ్లాసు వేడి పాలలో 1 స్పూను తుంగముస్తల చూర్ణం కలిపి రాత్రి పడుకునే ముందు సేవించడం వలన సుఖనిద్ర కలుగును. తుంగముస్తల చూర్ణము 1 స్పూన్ తీసుకొని 1 గ్లాసు నీళ్ళలో మరిగించి కషాయము ఉదయం పరగడుపున సేవించడం వలన కాలేయం పనితీరు మెరుగుపడుతుంది, కామెర్ల వ్యాధిని తగ్గిస్తుంది, రక్తాన్ని శుద్ధి చేస్తుంది, రక్తపోటు రాకుండా నివారిస్తుంది. ఈ కషాయం త్రాగడం వలన మెదడును చల్లబరిచి మెదడును చురుకుగా ఉంచి జ్ఞాపక శక్తిని పెంచుతుంది. తుంగముస్తల కషాయము తక్కువ మోతాదులో తీసుకుంటే విరేచనకారిగా పనిచేస్తుంది, ఎక్కువ మోతాదులో తీసుకుంటే విరేచనాలను తగ్గిస్తుంది. ఇన్ని ఔషధ గుణాలు కలిగిన ఈ మొక్క మనకు ప్రకృతి ఇచ్చిన వరమని చెప్పవచ్చును. ధన్యవాదములు.